ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ ఎక్కుతున్న నియోజకవర్గం ఏది అంటే పిఠాపురం. పవన్ కళ్యాణ్ రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గం అంతకంటే వాడివేడిగా ఉంది. ఎందుకంటే ఆయన తన సొంత నియోజకవర్గం కాబట్టి పిఠాపురం ఆ నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ అధికార ప్రతినిధి వర్మ కూడా రాజకీయాల్ని మరింత హీట్ ఎక్కిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళినప్పుడు ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ అనేది బాగా ఎక్కువ వినిపిస్తోంది. ఏ బుక్ చూసినా అది రెడ్ బుక్ ఏమో అంటున్నారు. వర్మ కూడా ఒక బుక్ ఇచ్చారట. అది రెడ్ బుక్ అని అనగానే ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్లో ఏ ఉంది అని ఆరా తీస్తే తర్వాత అంటే బుక్ ఇచ్చారు, ఆయన తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన పుస్తక ప్రియుడు కాబట్టి ఎవరు ఏ పుస్తకం ఇచ్చినా తీసుకుంటారు. కాకపోతే అది ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చిన పుస్తకం అంట. ఒక నియోజకవర్గానికి హామీలు ఒక పుస్తకం వేసి అంతగా ఇస్తారా ఎవరైనా? మేబీ ఇచ్చారేమో ఒకవేళ. అవన్నీ మనం నెరవేర్చాలి అని గుర్తు చేస్తూ, నెరవేర్చకపోతే మళ్ళీ ప్రజలు మనల్ని ఆదరించరేమో అని గుర్తు చేస్తూ ఆ బుక్ ఇచ్చారు అనేది ఒక ప్రచారం మాత్రమే. ఆ బుక్లో ఏముందో ఎవరికి తెలియదు. ఈ ప్రచారం అయితే బాగా జరుగుతుంది. కొంతమంది ఏమో ఒక వార్నింగ్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్కి వర్మ, మనం ఇవన్నీ చేయకపోతే కనుక రేపొద్దున మళ్ళీ ఆదరించరు, కూటమి ఇక్కడ కుప్పగూలిపోద్ది, ఇలా రకరకాల ప్రచారాలు. కాకపోతే ఇంతకీ ఆ బుక్ ఏంటి అంటే వాస్తవానికి మొత్తం మేనిఫెస్టోకి సంబంధించిన బుక్, అలాగే పిఠాపురం చరిత్రకు సంబంధించి పిఠాపురం ఏంటి అనే దానికి సంబంధించి ఇచ్చారు అనేది కొంతమంది చెబుతున్నమాట. అది ఆయన పుస్తక రూపంలో గతంలో వేయించిన బుక్ ఒకటి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఏది ఏమైనా పిఠాపురానికి బాగా దగ్గరైపోయారు పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్. అది ఖచ్చితంగా వర్మకి షాకే అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారాలు.